హాయ్ మచ్చా, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు క్లాష్ ఆఫ్ క్లాన్స్లో స్మార్ట్ రషింగ్ ఎలా చేయాలో చూద్దాం. రషింగ్ అంటే ఉత్తిన టౌన్ హాల్స్ ఒకటే అప్గ్రేడ్ చేయడం కాదు, కరెక్ట్ స్ట్రాటజీని కూడా ఫాలో అవ్వాలి మనం. సో రషింగ్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ పాయింట్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఆఫెన్సివ్ డిఫెన్సెస్ బిల్డింగ్స్ని లెవెల్ అప్లో ఉంచండి. లైక్ బేరెక్స్, స్పెల్ ఫ్యాక్టరీస్, ఆర్మీ క్యాంప్స్, ల్యాబొరేటరీ ఇంకా ఉన్నాయి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. వీటికైతే మ్యాక్స్ లెవెల్లో ఉంచండి. ఎప్పుడు ప్రయారిటీ దీనికి ఫస్ట్ ఇవ్వండి. హీరోస్ని ఎప్పుడు అప్గ్రేడ్లో ఉంచాలి. టౌన్ హాల్ 13లో మనకి రాయల్ ఛాంపియన్ అండ్ టౌన్ హాల్ 15లో మనకు కొత్తగా వచ్చిన డ్రాగన్ డ్యూక్ అన్లాక్ అవుతాయి. సో మనకి టౌన్ హాల్ 13కి 4 హీరోస్ అనేది వచ్చేస్తారు. సో మీరు ఇక్కడతో 13, 14, 15లో మీరు ఎక్కడ రషింగ్ ఆపేసినా పర్లేదు. దానికన్నా పైకి వెళ్తే నన్ను అడిగితే వేస్ట్ అనే చెప్తాను. ఒకవేళ మీరు ఎయిర్ అటాక్స్ చెయ్యాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక టౌన్ హాల్ 15 వరకు వెళ్ళి డ్రాగన్ డ్యూని అన్లాక్ చేసుకుంటే సో ఎయిర్ అటాక్స్ చేసుకోవచ్చు మంచిగా. నన్ను అడిగితే ఈ 13, 14, 15 మధ్యలో మీరు రషింగ్ అనేది క్విట్ చేస్తే బెటర్. ఆర్మీ క్యాంప్స్ని కూడా మ్యాక్స్ లెవెల్లో ఉంచండి. బిగ్గెస్ట్ ఆర్మీ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ అటాక్స్ ప్లస్ బెస్ట్ లూట్ వే. అండ్ మచ్చా, క్లాన్ క్యాసిల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్స్ట్రా ట్రూప్స్ కెపాసిటీ వల్ల మనకి అటాక్స్ అనేది పవర్ఫుల్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి క్లాన్ వార్స్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. లైక్ CWL, క్లాన్ వార్ లీగ్స్ అండ్ ఎక్సెట్రా. ఒకవేళ మీ బిల్డర్స్ ఫ్రీ టైంలో ఉంటే గోల్డ్ ఎగ్జిలర్, డార్క్ ఎగ్జిలర్ కలెక్టర్స్ని అప్గ్రేడ్ చేయండి. సో మనకి కొంచెం ఎక్కువ లూట్ అనేది యాడ్ అవుతుంది. మనకు అందరికీ తెలుసు క్లాన్ వార్ లీగ్ అయిన తర్వాత మనకి లీగ్ మెడల్స్ అనేవి వస్తాయి. అవి మీరు లాస్ట్ వరకు సేవ్ చేయండి. లైక్ ఐఎస్ టౌన్ హాల్ వెళ్ళినంత వరకు మీరు యూజ్ చేయకండి. వెళ్ళిన తర్వాత వన్స్ మన షాప్లో బుక్స్, హ్యామర్స్ ఇలాంటి మ్యాజికల్ ఐటమ్స్ దొరికితే అవన్నీ మీరు లాంగ్ అప్గ్రేడ్స్ మాత్రమే యూజ్ చేయండి. ల్యాబొరేటరీని అప్గ్రేడ్లో ఉంచండి ఎప్పుడు. మనకి స్ట్రాంగ్ ట్రూప్స్ కోసం అండ్ ఈజీ వార్ అటాక్స్ కోసం మీరు అలవాటు పడిపోయిన ట్రూప్స్ని ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకోండి, లెవెల్ అప్ చేసుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే టౌన్ హాల్ 12 నుంచి 15 వరకు ఎయిర్ అటాక్స్ అయితే బెస్ట్. నార్మల్ అటాక్స్కైనా వార్ అటాక్స్కైనా బెస్ట్ ఆప్షన్. అండ్ మనకి టౌన్ హాల్ 14లో పెట్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. సో మీకు మంచిగా యూజ్ ఉన్న పెట్స్ని లెవెల్ అప్ చేసుకోండి. అండ్ మచ్చా, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మినిమం మనం ఈ అప్గ్రేడ్స్ కూడా చేయకుండా టౌన్ హాల్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతే అది టోటల్గా యూజ్లెస్. రషింగ్ చేయొచ్చు అని నన్ను అడిగితే చేయొచ్చు. మనకి 2 అకౌంట్స్ ఉంటే ఒక అకౌంట్ అయితే మంచిగా మ్యాక్స్ చేసుకొని మంచిగా అప్గ్రేడ్ చేసుకొని ఉంచవచ్చు. ఇంకో అకౌంట్ అయితే మనం రషింగ్ చేసుకోవచ్చు. ఇంకో అకౌంట్ మనకి ఫ్రీ టైం ఉంటే మనం సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మంచిగా రషింగ్ చేసుకోవచ్చు. రషింగ్ చేసుకుంటే మనకి యూజ్ ఏంటంటే CWLకి మంచి యూజ్ ఉంటుంది. అండ్ మన మెయిన్ అకౌంట్ కూడా ట్రూప్స్ కూడా మధ్య మధ్యలో డొనేట్ చేసుకోవచ్చు. ఇంకెవరిని అడగవసరం లేదు. అండ్ దట్స్ ఇట్ మచ్చా. రైట్ నౌ మా క్లాన్ అంత యాక్టివ్లో లేదు. మీరు ఎవరన్నా క్లాన్ కోసం సెర్చ్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు క్లాన్లో జాయిన్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ మచ్చా. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.